జనసేన పార్టీ దాని ప్రభావం ఉదయం నుంచి ఎలా ఉంటుందని నన్ను అడుగుతున్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడటానికి ఆ పార్టీ ఏమిటి, తమ్ముడు యొక్క భావాలు ఏమిటి, తన సిద్ధాంతాలు ఏమిటి, ఆ ఎజెండా ఏమిటనే క్లారిటీ ఇంకా నాకు రాలేదు. 125 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి మాటలు గతంలో ఎంతోమంది అన్నారు, ఎన్నో పార్టీలు అన్నాయి. బంగాళాఖాతంలో తొక్కేస్తామన్నారు, భూస్థాపితం చేసేద్దామన్నారు. కానీ అది సాధ్యమైందా? నేను ఇండియన్ని అని అనడం అనేది చాలా చక్కగా ఉంది. అయితే నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి అవకాశం కల్పించే పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర స్వాతంత్రంలో ఆ యొక్క పాల్గొని మనకి బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని ఈరోజు ఇచ్చి మనందరం భారతీయులు అని చెప్పిన అవకాశం కల్పించిన పార్టీ ఇది. మనం ఫస్ట్ కాంగ్రెస్ని అడిగేటప్పుడు, కాంగ్రెస్ వైపు వేలు చూపించేటప్పుడు మిగతా పార్టీల వైపు కూడా మనం ఆలోచించాలి. అన్ని పార్టీలు కూడా ఈ రోజున డివిజన్కి మేము అంగీకారం, మాకు ఆమోదమే అని వాళ్ళు చెప్పిన తరువాత ఆఖరికి చెప్పాలంటే చివరాఖరికి డెసిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ భావోద్వేగాలు, అలాగే ఒక సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఎంతోమంది ఎన్నో పార్టీలు పెట్టారు, అలాగే తను పార్టీ పెట్టుకున్నాడు. తన పార్టీ ద్వారా ఏ రకంగా సేవ చేస్తాడు అనేది ఇక తన వ్యక్తిగత విషయం. కాబట్టి ఎంతో మందికి ఈ ప్రజాస్వామ్యంలో అర్హత ఉన్నట్టుగానే తనకి ఉంది. థ్యాంక్ యూ. మా తమ్ముడితో ఎందుకు మాట్లాడినండి. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.